గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మన తెలుగు క్లాస్లో మన 14th లెసన్ చెట్టు ఒకటే లాభాలెన్నో లెసన్ చూద్దాం. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అని చదువుకున్నాం. చెట్లు దేవుడు ప్రసాదించిన అందమైన వరాలు. మనిషికి ఎన్నో విధాలుగా బ్రతికి ఉన్నప్పుడు వేయబడినప్పుడు కూడా ఈ చెట్లు ఉపయోగపడుతున్నాయి. అంతే కదా, చెట్లు పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనమాట. అంటే అవి ఉంటే అవి మన దేవుడు మనకు ప్రసాదించిన గొప్ప వరం చెట్లు అనేవి. అవి బ్రతుకున్నప్పుడు చనిపోయిన తర్వాత కూడా అవి మనకు ఉపయోగపడుతున్నాయి. అవునా? చల్లటి నీడను, అందమైన పూలను, పచ్చని ఆకులను, తీయని పళ్ళను, చక్కటి గాలిని చెట్లు మనకు అందిస్తాయి. మనకి అవి నీడని ఇస్తాయి అండ్ ఫ్రూట్స్ ఇస్తాయి, ఫ్లవర్స్ ఇస్తాయి, ఇంకా పచ్చని ఆకులు ఇస్తాయి, తీయని పండ్లు ఇస్తాయి, చల్లని గాలి కూడా అవి మనకి అందజేస్తాయి. కొబ్బరి, అరటి, తాటి వంటి చెట్లు మనకి ఎన్నో రకాలుగా పనికి వస్తాయి. అయితే కొబ్బరి చెట్లు అండ్ బనానా ట్రీస్, అరటి చెట్లు, తాటి చెట్లు ఇలాంటివి మనకి చాలా రకాలుగా యూజ్ అవుతాయండి. కొబ్బరి చెట్లు మీరు చూసే ఉంటారు. తక్కువ స్థలంలో పెంచుకోగల కొబ్బరి చెట్లు ఎత్తుగా పెరుగుతాయి. వీటికి కొమ్మలు ఉండవు. అయితే కొబ్బరి చెట్లు మీరు అందరూ చూసే ఉంటారు కదా, తక్కువ స్థలంలో పెరుగుతాయంట. కొబ్బరి చెట్లు చాలా ఎత్తుగా పెరుగుతాయంట. వాటికి కొమ్మలు అనేవి ఉండవు, మట్టలు ఉంటాయి. కొబ్బరి మట్టలు అంటాం కదా, అలాంటివి ఉంటాయి అన్నమాట. మట్టలు మొదలయ్యే చోట గుత్తులుగా కాయలు కాస్తాయి. ఆ మట్టలు ఎక్కడైతే స్టార్ట్ అవుతాయో అక్కడ గుత్తులుగా కొబ్బరికాయలు అనేవి కాస్తాయి. సముద్ర తీర ప్రాంతాల్లో విస్తారంగా కనబడతాయి. మన రాష్ట్రంలోనూ కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లోనూ కొబ్బరి చెట్లు ఎక్కువగా కనిపిస్తాయి. అంతేకాదు మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ కనిపిస్తాయి. ఇంకా కేరళ అండ్ కర్ణాటకలో కూడా ఈ కొబ్బరి చెట్లు అనేవి చాలా ఎక్కువ కనిపిస్తాయి అన్నమాట. కొబ్బరికాయలు ఏడాదికి 2 సార్లు కాస్తాయి. కొబ్బరికాయలు రెండు రకాలు. అయితే ఇవి ఏడాదికి 2 సార్లు కాస్తాయండి. ఇవి 2 రకాలు అంట. కేవలం నీళ్లు లభించేవి, కొబ్బరి కూడా లభించేవి. అయితే కేవలం నీళ్లు లభించేవి, ఉత్తి కొబ్బరి లభించేవంట. కొబ్బరి నీళ్ళు ఆరోగ్యానికి మంచివి. కొబ్బరి నీళ్ళు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిదండి. కొబ్బరి కూడా ఎన్నో విధాలుగా పనికొచ్చే ఆహారం. వంటకాలలో, తీపి పదార్థాలలో దీనిని వాడుతారు. ఎండు కొబ్బరి నుండి నూనె తీస్తారు. అయితే కొబ్బరికాయలోంచి నీళ్ళే కాదు, కొబ్బరికాయలో గుజ్జు ఉంటుంది కదా, ఆ కొబ్బరి కూడా మనకి చాలా హెల్త్కి చాలా మంచిదంట. అవి కూరల్లోనూ వాటిల్లోనూ అండ్ వాటి నుంచి ఆయిల్ తీయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా. కేరళ ప్రజలు దీనిని వంట నూనెగా ఉపయోగిస్తారు. అయితే కొబ్బరి నూనెని కేరళ వాళ్ళు వంట వండుకోవడానికి కూడా ఉపయోగిస్తారంట. ఈ నూనె కళ్ళ నూనెగా వాడుకోవచ్చు. అంతేకాదు సబ్బులు, కొవ్వొత్తులు మొదలైన పరిశ్రమలలో కొబ్బరి నూనె తప్పక ఉపయోగిస్తారు. అయితే ఈ కొబ్బరి నూనె మనం హెడ్కి రాసుకుంటాం, తలకి రాసుకుంటాం. అలాగే వీటిని సబ్బుల్లోనూ, కొవ్వొత్తులు తయారు చేయడంలోనూ, వివిధ పరిశ్రమల్లో కూడా ఈ కొబ్బరి నూనె తప్పకుండా యూజ్ చేస్తారంట. కొబ్బరి మంటలు శుభకార్యాల సందర్భంలో పందిళ్లకు, స్తంభాలకు కట్టడానికి పనికి వస్తాయి. చాపలు అల్లడానికి, చీపుళ్ళ తయారీకి కొబ్బరి ఆకులు, ఈనెలు పనికి వస్తాయి. అయితే కొబ్బరి పంటలు శుభకార్యాలకి వాటికి పందిళ్ళుగా కట్టడానికి యూజ్ అవుతాయంట. అండ్ చీపుళ్ళు తయారు చేయడానికి ఈన అనేది, పుల్ల అనేది పనికి వస్తుందంట. కొబ్బరి పీచుతో మెత్తలు, తాళ్ళు తయారు చేస్తారు. ఎండిపోయిన కొబ్బరి మంటలు మంట చెరుపుగా పనికిస్తాయి. వీటి ఆకులను పిల్లలు ఆడుకుని గిలకలకు, పీకలకు వాడుకోవచ్చు. వీటిని పిల్లలు ఆడుకునే గిలకలకు పట్టుకోవడానికి యూజ్ చేయొచ్చంట. అండ్ ఎండిపోయిన కొబ్బరి అవి ఉంటాయి కదా, కొబ్బరి చెట్లు, వాటిని పొయ్యిలో పెడితే మండుతాయి కదా, సో వాటిని అలా కూడా యూజ్ చేయొచ్చంట. తాటి చెట్టు కూడా మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. తాటి ఆకులపై పూర్వకాలంలో గ్రంథాలు రాసేవారు. తాటి చెట్టు కూడా మనకు చాలా రకాలుగా యూజ్ అవుతుందంట. వాటి మీద గ్రంథాలు అనేవి రాసేవారంట పూర్వకాలంలో. తాటి మంజులు, తాటి పండ్లు తినడానికి రుచిగా ఉంటాయి. తాటి మంటలు ఇళ్లపై కప్పులకు, తాటి కాండం దూలాలకు, దంతెలకు ఉపయోగపడుతుంది. అయితే తాటి మంటలు ఇల్లు పైకప్పు వేసుకోవడానికి, అలాగే దంతెలకు అంటే దూలాల కింద యూజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే అరటి చెట్టు కూడా అరటి ఆకులు తినే పళ్ళలాగా పనికి వస్తాయి. అరటి పువ్వు కాయలు కూరలు వండుటకు, అరటి పండ్లు మంచి ఆహారం. అరటి ఆకులు మొదళ్ళు శుభకార్యాలకు సంబలుగా పనికి వస్తాయి. అయితే అరటి చెట్ల నుంచి
అరిటాకులు ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు స్తంభాల కింద ఆకులనేమో పైన పందిర్లా వేసుకోవడానికి, అలాగే వాటి కాండాలని ఏం చేస్తారు ఫ్రంట్ నిలబెడతాం కదా అరటి చెట్లని ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు అలా నిలబెట్టుకోవడానికి. అరటి పువ్వు ఉంటుంది, అరటి పువ్వునేమో వంటల్లోనూ అండ్ అరటి పళ్ళు మనం తినడానికి ఇలా రకరకాలుగా అరటి చెట్టుని యూజ్ చేస్తాం. చూసారా చెట్లు మనకి ఎంతగా ఉపయోగపడుతున్నావో. చెట్లను పెంచడం పరిరక్షించడం మన ధర్మం. చెట్లను మనం కాపాడితే అవి మనల్ని కాపాడతాయి. అందులోనూ కొబ్బరి, తాటి, అరటి చెట్లు మన కోరికలు తీర్చే కల్పితరులు. అయితే మనం చెట్లని కాపాడితే అవి మనల్ని కాపాడుతాయండి. చూసారా మనకి ఎన్ని రకాలుగా యూజ్ అవుతున్నాయి చెట్లు. కానీ మనం ఏం చేస్తున్నాం, వాటిని నరికేస్తున్నాం. అవసరమైతే ఒక చెట్టుని నాటుతాం, అంతేగాని ఒక చెట్టుని నరకకూడదు. ఓకేనా? అవి మనం వాటికి ఎంత పరిరక్షిస్తే వాటిని అవి మనల్ని అలా అంతగా రక్షిస్తాయి అన్నమాట.